ఫ్రెండ్స్ టెక్నో 1756కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 8, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నిన్న ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. దీనిలో వీళ్ళు ఒక 2 కొత్త ఐప్యాడ్స్ని తీసుకొని వచ్చారు. రెండిట్లో 11 ఇంచ్ 13 ఇంచ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఐప్యాడ్ ఎయిర్ 2024 మోడల్ 6th జనరేషన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి 2024 ఐప్యాడ్ ప్రోను కూడా తీసుకొని వచ్చింది. ఫస్ట్ టైం ప్రో మోడల్లో ఈసారి ఓఎల్ఈడి డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఇంతకుముందు వరకు మినీ ఎల్ఈడి ఉండేది, అది కూడా టాప్ మోడల్లో ఉంది. 12.9 ఇంచ్ మోడల్లో ఉంది లాస్ట్ టైం. అండ్ 11 ఇంచ్ 13 ఇంచ్ రెండింటికి ఓఎల్ఈడి ప్యానల్స్ అయితే తీసుకొని వచ్చారు. ఓఎల్ఈడి ప్యానల్స్ మీకు తెలిసిందే, మనకి మొబైల్ ఫోన్స్ లో AMOLED డిస్ప్లే చూస్తుంటారు, సేమ్ అదే ఎక్స్పీరియన్స్ దానిలో ఉంటుంది. మీకు డీప్ బ్లాక్స్ ఉంటాయి అండ్ మీకు పిక్సెల్స్ కూడా సెల్ఫ్ లిట్ ఉంటాయి. మీకు మొత్తం టెక్నాలజీ తెలిసే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం యాపిల్ ఐప్యాడ్ కి తీసుకురావడం అండ్ దీంతో పాటు ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. ఈసారి ప్రో మోడల్లో మీకు M4 చిప్ తీసుకొని వచ్చారు. పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం ఏం చేంజ్ అవుతుందని చెప్తున్నారు. లాస్ట్ జనరేషన్ అయితే బ్యాటరీ లైఫ్ మీకు వస్తుంది, సేమ్ అదే బ్యాటరీ లైఫ్ దీనిలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కానీ బ్యాటరీ ఆప్టిమైజ్ చేసినట్టు యాపిల్ అయితే చెప్తుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి ఐప్యాడ్ ప్రోది ₹1,00,000 దా పెట్టారు. బేస్ మోడల్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 11 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 256GB స్టోరేజ్, 8GB ర్యామ్తో వస్తుంది. ఇది మీకు ₹99,900 ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. అండ్ 13 ఇంచ్ మోడల్ తీసుకోవాలనుకుంటే 8GB ర్యామ్ 256GB మోడల్ ₹1,29,900. 2 ఇంచ్ పెరిగింది డిస్ప్లే సైజు, ప్రైస్ మాత్రం ₹30,000 పెరిగింది. సో అలా ఉంటుంది యాపిల్ తోటి. అండ్ నెక్స్ట్ ఇంకా తక్కువ బడ్జెట్లో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ 6th జనరేషన్ కూడా తీసుకొని వచ్చారు. ఈసారి M2 చిప్తో ఇది వస్తుంది. అండ్ ఇవి LCD డిస్ప్లేతోనే వస్తున్నాయి, వీటిలో OLED ప్యానల్స్ అయితే ఏం లేవు. ఇది కూడా మీకు 11 ఇంచ్ 13 ఇంచ్ మోడల్స్లో వస్తుంది. రెండిట్లో మీకు ఐప్యాడ్ ఎయిర్లో కానీ ప్రోలో కానీ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ 12 మెగాపిక్సెల్ కెమెరాసే ఉన్నాయి. ఇంకా ఐప్యాడ్ ఎయిర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 11 ఇంచ్ మోడల్ బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ₹59,990 ఉంది. ఒకవేళ మీరు 13 ఇంచ్ మోడల్ తీసుకోవాలనుకుంటే ఒక 20,000 ఎక్కువ పెట్టుకోండి. జస్ట్ 2 ఇంచ్ పెరిగింది, దానివల్ల 20,000 ప్రైస్ పెరిగింది. ₹79,990 ఉంది ఒకవేళ మీరు 13 ఇంచ్ మోడల్ ఐప్యాడ్ ఎయిర్ 6th జనరేషన్ కొనుక్కోవాలనుకుంటే. ఈ రెండు ఐప్యాడ్స్ తీసుకొని వచ్చింది. వీటితో పాటు ఇప్పుడు యాపిల్ పెన్సిల్ ప్రోని తీసుకొని వచ్చింది. యాపిల్ పెన్సిల్లో కూడా ప్రో మోడల్ అయితే వచ్చేసింది. ఇది ఓన్లీ ఇప్పుడు ఏదైతే కొత్త ఐప్యాడ్స్ లాంచ్ చేశారు వీటికే వర్క్ అవుతుందని చెప్పేసి యాపిల్ చెప్తుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే స్క్వీజ్ ఫంక్షన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే మనకి పెన్సిల్కి ఎరేజర్కి స్విచ్ అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు స్క్వీజ్ కూడా ఉంది. స్క్వీజ్ చేశారనుకోండి మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి పైన, మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఫంక్షన్ని యాపిల్ పెన్సిల్లో యాడ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి ₹11,900 పెట్టారు. అన్ని ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయినాయి. మే 15వ తారీఖు నుంచి మీకు సేల్కి అయితే ఐప్యాడ్స్ అండ్ యాపిల్ పెన్సిల్ రాబోతున్నాయి. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ సైలెంట్గా నిన్న పిక్సెల్ 8 లాంచ్ చేసింది. అది కూడా ఇండియాలో లాంచ్ చేసింది. నిన్న యాపిల్ లాంచ్ చేసింది కాబట్టి కొద్దిగా వీళ్ళకి కూడా న్యూస్లోకి రావాలని చెప్పేసి పిక్సెల్ 8 సైలెంట్గా లాంచ్ చేసేసారు. అండ్ దీనిలో మనకి ఏదైతే రూమర్స్ వచ్చినాయో దాంతో కంపేర్ చేస్తే ఒకటి డిసప్పాయింట్ చేసింది బ్యాటరీ నార్మల్గా రూమర్స్ ప్రకారం మనకి 4942 mAh అట్లా వచ్చింది. కాకపోతే ప్రెసెంట్ మనకి బ్యాటరీ చూసుకుంటే లాంచ్ అయిన ఫోన్లో పిక్సెల్ 8లో 4404 అంటే 4400 mAh అనుకోండి. 4400 mAh బ్యాటరీతో వస్తుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఓన్లీ 100 mAh పెరిగింది. సో ఇదే మెయిన్ ఇష్యూ. పిక్సెల్ 7aలో కానీ 6aలో కానీ బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఇస్తారు. సో కొద్దిగా మనకి ఈవినింగ్ వరకు రావడం కష్టం. హెవీ యూజర్ అయితే మాత్రం కొద్దిగా బ్యాటరీ లైఫ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి చేంజెస్ చేశారంటే డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయిపోయింది. కొద్దిగా బ్రైట్నెస్ పెంచారు డిస్ప్లేది. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ చేంజ్ అయింది ఆబ్వియస్లీ. టెన్సర్ G2 నుంచి G3 ప్రాసెసర్కి పిక్సెల్ 8 చేంజ్ అయింది. మిగతా స్పెసిఫికేషన్స్ సేమ్ మీకు లాస్ట్ టైం అయితే అవే ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అక్కడ అన్నీ 50 వాట్లు 120 వాట్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి బడ్జెట్లో. వీళ్ళు ఇంకా 18 వాట్ ఛార్జింగ్తోనే సపోర్ట్తోనే ఫోన్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ₹52,999 ఇండియన్ ప్రైజింగ్ ప్రకారం. 8GB ర్యామ్ 128GB మోడల్ బేస్ మోడల్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్. టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే 8GB ర్యామ్ 256GB మోడల్ ₹59,999. ₹53,000కి ఈ స్పెసిఫికేషన్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి. కాకపోతే పిక్సెల్ ఏ సిరీస్లో మీకు సేల్స్ ఉంటాయి కదా, దసరా సేల్ ఇట్లాంటి సేల్లో 30,000కి అట్లా కూడా రావచ్చు. 30 నుంచి 35,000 మధ్యలోకి రావచ్చు. అప్పుడు మంచి ఆప్షన్ అయితే కొనుక్కోవడానికి ప్రస్తుతానికంటే ఈ ప్రైస్లో కొనడం కంటే. మీరు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే బ్యాంక్ ఆఫర్ ఉంది. ₹4,000 SBI కార్డ్స్ మీద మీకు డిస్కౌంట్ వస్తుంది స్ట్రైట్. అంటే మీకు ₹48,999కి ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు పిక్సెల్ బడ్సే ఉంటాయి కదా, ఇవి మీకు నార్మల్గా 4,000 5,000 మధ్యలో ఉంటుంది ప్రైస్. ఈ ఫోన్ కొన్న వాళ్ళకి ₹999కి ఇస్తున్నారు. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు ₹9,000 వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఇట్లా కొన్ని ఆఫర్స్ అయితే పిక్సెల్ 8 మీద ఉన్నాయి. కాకపోతే బెస్ట్ టైం ఇది కొనడానికి సేల్స్లో కొనుక్కోండి.
తక్కువ రేట్కి వస్తుంది. 30,000-35,000 మధ్యలో బెస్ట్ ప్రైజింగ్ దీనికి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ 7 kg ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇది. అది కూడా ఏ ఫీచర్స్ లాస్ట్ టైం మీరు ఒక వీడియో చూస్తుంటారు, సామ్సంగ్ బీకేసీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను 2 weeks బ్యాక్ ఉంటుంది, చూడండి ఒకసారి. దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ ఫీచర్స్ అవన్నీ. దీనిలో ఏ సపోర్ట్ కూడా ఉంది. ఇది నార్మల్గా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్గా ఇది ఎంఆర్పి 48,000 అట్లా ఉండేది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 32,000 ఆ రేంజ్లో అయితే ఉంది. ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ వస్తుంది. 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది, 3,000 రూపాయలు హెచ్డిఎఫ్సి కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 5,000 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని 26,490 రూపాయలకి మంచి ప్రైస్కి ఈ వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మంచి బ్రాండ్లో వాషింగ్ మిషన్ కోసం చూస్తుంటే 25,000 ఆ రేంజ్లో ఒకసారి ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే తెలుసు కదా, మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయింది, అక్కడ ఇంకా ఎక్కువ డీల్స్ అయితే మీకు దొరుకుతాయి. నెక్స్ట్ మనకి గూగుల్ వ్యాలెట్, దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. గూగుల్ వ్యాలెట్ ఇప్పుడు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేస్తారు. ప్లే స్టోర్కి వెళ్ళి చూడండి, గూగుల్ వ్యాలెట్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనిలో ఓన్లీ మనం సినిమా టికెట్లు, ఫ్లైట్ టికెట్ ఇట్లాంటి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ మన క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డు కానీ యాడ్ చేసి NFC, ట్యాప్ అండ్ పే ఇట్లాంటి ఫీచర్స్ గురించి మనం మెయిన్ ఈ గూగుల్ వ్యాలెట్ వెయిట్ చేసాం మనం. కాబట్టి ప్రజెంట్ అయితే ఇవన్నీ ఏం లేవు, NFC, ట్యాప్ అండ్ పే ఇట్లాంటివి అయితే ఏమి ప్రజెంట్ అయితే తీసుకురాలేదు. మేబీ ఫ్యూచర్లో యాడ్ చేస్తారేమో. మనం కార్డులు యాడ్ చేసుకోవడం, మీరు సామ్సంగ్ పే చూస్తుంటారు కదా, సేమ్ అట్లానే NFC విషెస్ మనం ట్యాప్ అండ్ పే పేమెంట్స్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఆప్షన్ లేదు. ఓన్లీ మీరు సినిమా టికెట్లు, బోర్డింగ్ పాస్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆనంద్ అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసరికి 15 వాట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్కి మనం వేరే ఛార్జర్ అంతకన్నా ఎక్కువ వాట్ ఉన్న ఛార్జింగ్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. పెట్టొచ్చు, మీ ఫోన్ అప్పటికప్పుడు ఏం కాదు, కానీ రికమెండబుల్ కాదు. మీరు ఇట్లాంటి పెట్టినప్పుడు మీరు ప్రతి ఫోన్లో ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది. మీకు ఛార్జింగ్ పెట్టిన దానికంటే ఎక్కువ తీసుకోదు. కాకపోతే ఒక్కసారి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రీసెంట్గా యాపిల్కే జరిగింది. యాపిల్కే కొన్ని ఫోన్స్ ఇట్లనే అయినాయి. యాపిల్ మా ఛార్జెస్ తప్పితే వేరే ఛార్జెస్ వాడొద్దు అన్నట్లుగా కూడా ఒక నోటీస్ జారీ చేసింది. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ ఇదే ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు వేరే ఛార్జర్ యూజ్ చేశారు, అందుకే ఫోన్ ఇలా అయింది, సో మీ సర్వీస్ ఇట్లాంటి కబుర్లు కూడా చెప్తూ ఉంటారు. సో బెటర్ మీరు మీ ఫోన్కి ఏదైతే ఛార్జర్ వస్తుందో దాన్నే యూజ్ చేయండి. ఒకవేళ అది పోయింది, పాడైపోయిందంటే సేమ్ అదే ఛార్జర్ని మీరు కొనుక్కోండి. మీకు కంపెనీ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ వాళ్ళు మీకు అమ్ముతారు సపరేట్గా స్పేర్ పార్ట్స్లో. అలా అయినా మీరు తీసుకోవచ్చు. సేఫ్గా ఉండాలంటే మాత్రం మీరు మీకు ఏదైతే ఛార్జర్ మీ ఫోన్కి సపోర్ట్ ఉందో దాన్ని యూజ్ చేయడం బెటర్. నెక్స్ట్ మాకు రియల్మీ GT సిరీస్ కంబ్యాక్ అవుతుంది, ఇండియాలో మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకున్నాం కదా, నిన్నే చెప్పాము మీకు, వాళ్ళ హెడ్ చెప్పాడని చెప్పేసి. రియల్మీ GT Neo 6 ఇది నార్మల్గా ఇండియాకి ఏ పేరుతో వస్తుందో తెలియదు, కానీ ఇది ఇండియాకి మంత్ ఎండింగ్ లోపు వస్తుందని చెప్పేసి రియల్మీ నుంచి అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. మంత్ ఎండింగ్ లోపు మనం రియల్మీ GT సిరీస్లో ఫోన్ అయితే చూడొచ్చు. అది కూడా 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. 8S Gen 3 ప్రాసెసర్తో మేబీ ఇదే ఫోన్ అనుకుంటే ఫస్ట్ ఇండియాకి వచ్చే ఫోన్. నేను iQOO నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, iQOO తీసుకొస్తుందేమో అని చెప్పేసి. అండ్ పోకో F6 కూడా వస్తుందేమో అనుకున్నాను, కానీ వీటికంటే ముందు వచ్చేస్తుంది రియల్మీ GT Neo 6. ఇండియాలో ఏ పేరు పెడతా తెలియదు, కానీ GT సిరీస్లోనే మీరు ఈ ఫోన్ అయితే చూడొచ్చు. ప్రైజింగ్ విషయానికి వస్తే 40,000 ఆ రేంజ్లో ప్రైస్ పెట్టొచ్చు, 30,000-40,000 మధ్యలో ప్రైస్ అయితే పెట్టొచ్చు. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో, మనకి మే ఎండింగ్లో తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ట్రిపుల్ ఢిల్లీ వాళ్ళు ఒక సర్వే చేసినట్టు చెప్తూ ఉన్నారు. 18+ ఏజ్ ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు ఈ సర్వేలో. దగ్గర 276 మందిని వీళ్ళు సర్వేలో అడిగినట్లు క్వశ్చన్ అడిగారనమాట. యూపీఐ పేమెంట్స్ వల్ల మీకు ఎలా అనిపించింది, యూపీఐ పేమెంట్స్ రావడం వలన మీకు లాభం అనిపించిందా, నష్టం అనిపించిందా అని అడిగితే చాలా మంది యూపీఐ పేమెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, మనం పేమెంట్స్ చేసుకోవడానికి చాలా ఈజీ అయ్యింది ఇప్పుడు అని అంటున్నారు. కొంతమంది ఒక 70 10లో 7 యూపీఐ పేమెంట్స్ రావడం వల్ల మాకు డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చు పెడుతున్నాము, ఊరికే వెళ్ళి స్కాన్ చేయడం, పేమెంట్ చేయడం, మన బ్యాంకులో డబ్బులు అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఒక 500 రూపాయలు జేబులో ఉంటే మనం వెళ్ళి ఖర్చు పెడితే చిల్లర ఇస్తారు కదా, ఈ జేబులో కనపడే మనకి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసి చూసుకోలేం కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఖర్చు పెడుతున్నాం తెలియకుండా ఖర్చు పెడుతున్నాం, డబ్బులు మొత్తం వెళ్ళిపోతున్నాయి బ్యాంక్ అకౌంట్లోంచి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మీరు కూడా ఎట్లా చేస్తారా యూపీఐ పేమెంట్స్ చేసేవాళ్ళు? నిజమైతే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, ఎంతమంది మనలాంటి వాళ్ళు ఉన్నారో తెలుస్తారు. నేను కూడా అంతే ఖర్చు పెడుతూనే ఉంటాం. నెక్స్ట్ మనకి ChatGPTలు, చాట్ బాట్లు ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనం దాన్ని క్వశ్చన్లు అడగడం, అది మనకి సమాధానాలు చెప్పడం, మేము వాటిని నమ్మేయడం ఇట్లా అయిపోద్ది కదా. ఇట్లానే ఇప్పుడు గూగుల్లో జనరేటివ్ ల్యాబ్స్ అని ఉంటుంది, వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ చేస్తుంటారు అనమాట. అట్లా దానిలో ఒక యూజర్ క్వశ్చన్ అడిగాడు, కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి. దాన్ని క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ ఇచ్చిందంటే వాటర్ ఎక్కువ తాగాలని చెప్పేసి సమాధానం ఇచ్చింది. ఓకే, మంచి సమాధానం అనేది. దాని తర్వాత పారాగ్రాఫ్లో కిందకు వస్తే రోజుకి 2 లీటర్ల యూరిన్ తాగాలని చెప్పేసి చెప్తుంది. అది కూడా యూరిన్ ఏ కలర్లో ఉండాలో కూడా చెప్తుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి వర్క్ అయితే ఒక్కసారి వర్క్ అవుతుంది, కంప్లీట్ దాని మీద అయితే డిపెండ్ అవ్వకండి. ఇది ఎక్స్పెరిమెంట్లు కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ అయితే మ్యాక్సిమం ఉండవు.
మాక్సిమం సిచ్యువేషన్‌లో వర్క్ అయితే మీకు 95% యాక్యురేట్‌గానే ఉంటది గానీ, ఒక 5-10% ఉంటది గదా! ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హెల్త్‌కి సంబంధించి మాత్రం ఏఐని ఎప్పుడు నమ్మకండి. హెల్త్‌కి సంబంధించి ఎప్పుడు గూగుల్‌లో ఎతక్కండి. బెటర్ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీరు గూగుల్‌లో ఎతికి వాటి రెమెడీస్ చేయడం, లేపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాటిని చేయడం, ఇట్లాంటివి ఎప్పుడు హెల్త్‌కి సంబంధించి రిస్కులైతే చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా యూపీఐ అలాంటోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.